హలో, ఇది డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. ఇవాళ మనం న్యూరో ఫిజిషియన్కి న్యూరో సర్జన్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. బ్రెయిన్, స్పైనల్ కార్డ్, వెన్నుపూస, నరాలు ట్రీట్ చేసే డాక్టర్స్ని న్యూరాలజీ స్పెషలిస్ట్ అంటారు. వాళ్ళు న్యూరో ఫిజిషియన్స్ అయి ఉండొచ్చు, న్యూరో సర్జన్స్ అయి ఉండొచ్చు. న్యూరో ఫిజిషియన్స్ అంటే మందులు ఇచ్చి ట్రీట్ చేసే డాక్టర్. న్యూరో సర్జన్ అంటే ఆపరేషన్ చేసి ట్రీట్ చేసే డాక్టర్. న్యూరో ఫిజిషియన్ అవ్వాలంటే ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, ఎండి జనరల్ మెడిసిన్ 3 ఏళ్ళు, డిఎం న్యూరాలజీ 3 ఏళ్ళు, అంటే 11 ఏళ్ళు చదవాల్సి ఉంటుంది. అదే న్యూరో సర్జన్ అవ్వాలంటే ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, ఎంఎస్ జనరల్ సర్జరీ 3 ఏళ్ళు, ఎంసీహెచ్ న్యూరో సర్జరీ 3 ఏళ్ళు, 11 సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. చాలా మటుకు జబ్బులు, తలనొప్పి, తల తిరుగుడు, పక్షవాతం, ఫిట్స్, ఇవన్నీ మందుల ద్వారానే ట్రీట్ చేసేయచ్చు. సో న్యూరో ఫిజిషియన్ ట్రీట్ చేసేయగలరు. కానీ కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ ఖచ్చితంగా పడుతుంది. అలాంటప్పుడు న్యూరో సర్జన్ ట్రీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెదడులో క్యాన్సర్ ఉన్నా, మెడ దగ్గర కానీ నడుం దగ్గర కానీ వెన్నుపూస అరిగి జారిపోయినా, లేదో రక్తనాళాలు మూసుకుపోయి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ చేసినాను, ఎండార్టెక్టమీ చేయవలసి ఉంటే ఈ సర్జరీ ఎప్పుడు పడుతుందో అప్పుడు మనం న్యూరో సర్జన్ హెల్ప్ తీసుకోవాలి. సర్జరీ అక్కర్లేని చోట మందుల ద్వారా న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే చక్కగా ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో ఇది న్యూరో ఫిజిషియన్కి న్యూరో సర్జన్కి తేడా. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్.